సరి చేయడానికి, మనల్ని కడగటానికి, మనల్ని మరలా త్రోవ తప్పకుండా సూటిగా నేరుగా నడిచేవారు ఉండటానికి దేవుడు అనుమతించాడు. నాకు విడుదల ఉండదా? వీక్ ఆఫ్టర్ వీక్ సేమ్, మంత్ ఆఫ్టర్ మంత్ నాకు విడుదల ఉండదా? నా ప్రార్థనలు అసలు అంగీకరించబడుతున్నాయా? సంవత్సరాల తరబడి ఇదే సమస్యతోటి నేను బాధపడుతున్నాను. ఇదే సైకిల్ ఏంటి? శ్రమ తర్వాత మరలా సంతోషం, మరలా సంతోషం తర్వాత మరలా శ్రమ, మరలా సమస్య, మరలా పోరాటం, మరలా ఆనందం. ఇదే నా సైకిల్. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ అ బిలీవర్. డూ యూ బిలీవ్ ఇట్? కొట్టినను ఆయన హృదయం అతి మెత్తని హృదయం, అతి సున్నితమైన హృదయం. ఆయన హృదయంతో అసలు ఎవరిని పోల్చలేం. ఆయన ఎంత గొప్ప దేవుడు, అంత సున్నితమైన హృదయం కలిగిన వాడు. హేట్రెడ్ అని కాదు, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ దెబ్బ కొట్టడం కూడా ఆయనకి ఎంతో నొప్పి. హృదయపూర్వకంగా ఆయన ఎవ్వరికి కూడా, ఇప్పుడు చదవం కదండి, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడం. అంటే హీఈస్ డూయింగ్ ఇట్ హాఫ్ హార్టెడ్లీ. ఇది మీ మేలుకే. నేను ఇది తీసేస్తున్నా అంటే మీ మేలుకే. మీరు నరకాగ్నిలో వెళ్ళకూడదు అనేదే నేను తీసేస్తున్నాను. మీరు నశించిపోకూడదు అనేది నేను తీసేస్తున్నాను. మీరు అపవాది చేతులు చిక్కకూడదు అనేదే నేను తీసేస్తున్నాను. ఈరోజు దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని, ఆయన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనకి గాయాలు చేసే దేవుడు కాదు. హృదయపూర్వకంగా ఆయన మనకి బాధలు కలుగజేసే దేవుడు కాదు. ఇది దిస్ ఇస్ గాడ్స్ హార్ట్. కీడులో ఉండకుండానట్లు శోధన నుండి తప్పించయ్యా, కీడు నుండి తప్పించు అనే ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రార్థన. ఇది ఒక ప్రార్థన. యూ షుడ్ టెల్ గాడ్, లార్డ్ ప్లీజ్ లార్డ్ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ, లార్డ్ ప్రొటెక్ట్ మై లైఫ్, ప్రొటెక్ట్ మై చిల్డ్రన్, give your protection over everything I own.